ఇక జోగులాంబ గద్వాల్ జిల్లాలో వరుస శిశు మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు వైద్యుల నిర్లక్ష్యంతో కన్నపేగు తల్లడిల్లుతోంది. నవజాత శిశువులు లోకం చూడకుండానే కన్నుమూస్తున్నారు. కొందరు డాక్టర్లకు సొంత ఆసుపత్రులపై ఉన్న ప్రేమ ప్రభుత్వ ఆసుపత్రిపై లేకపోవడమే శిశు మరణాలకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా జిల్లా వైద్యాధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు డెలివరీ కోసం వెళ్లాలంటేనే జంకుతున్నారు. కొందరు డాక్టర్లకు సొంత ఆసుపత్రుల మీద శ్రద్ధ ఎక్కువ కావడమే ఇందుకు కారణమనే చర్చ జరుగుతోంది. గత 6 నెలల కాలంలో జరిగిన శిశు మరణాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లా ఆసుపత్రిలో జరిగిన వరుస ఘటనలపై ఎలాంటి చర్యలు లేకపోవడం, ఉన్నతాధికారుల మొక్కుబడి విచారణకే పరిమితం అవుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా ఆసుపత్రి సిబ్బంది తీరు మార్చుకోకపోవడంపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. గద్వాల జిల్లా ఆసుపత్రిలో కొందరు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భంలోనే శిశువులు మృత్యువాత పడుతున్నారు. నవమాసాలు మోసిన తల్లులకు కడుపు కోత మిగులుతోంది. కొందరు వైద్యుల పనితీరు ఆసుపత్రికి అపవాదు తెచ్చిపెడుతోంది. జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న గైనకాలజిస్టులు అనుభవం ఉన్నవారే. అందులో పలువురికి సొంత ఆసుపత్రులున్నాయి. అయితే కొందరు డాక్టర్లకు సొంత ఆసుపత్రిపై ఉన్న శ్రద్ధ పేదలకు అందించే సేవలపై లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ భావన వల్లే తల్లులకు కడుపు కోత మిగులుస్తోందన్న చర్చ జరుగుతోంది. గర్భిణీలు తమ సమస్యలు చెప్పుకుందామన్నా విసుక్కునే వైద్యులే ఇక్కడ ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మా వంతు ప్రయత్నం గతంలో ఉన్న ప్రభుత్వం ద్వారా చేసుకోగలిగాం. ఇప్పుడు ఈ 5 నెలల్లో వచ్చినాక ఈ 5 నెలల షార్ట్ పీరియడ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు మారినాక ఈ ప్రభుత్వం ఈ మెడికల్ విధానంపై అంటే ఈ ఆరోగ్య శాఖ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టకపోవడం వల్ల వాళ్ళ ఆరోగ్య సమస్యలు తీవ్రంగా కూడా ఇక చిన్నపిల్లల మరణాలు అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరి దీనికి ఎవరు బాధ్యత వహించడం లేదు. ఇక్కడ ఉన్న స్థానిక డాక్టర్స్ అందరూ కూడా ప్రైవేట్గా వాళ్ళ హాస్పిటల్లో నిర్వహించుకుంటూ మంచి నర్సింగ్ హోమ్లు నిర్వహించుకుంటూ మళ్ళీ ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ వాళ్ళు కూడా దీని మీద పట్టు సాధించలేకపోతున్నారు. జిల్లా అధికారులు కన్ను తెరవాలి. డిఎంహెచ్ఓ ఇక్కడ రెగ్యులర్ డిఎంహెచ్ఓ లేకపోవడం, అదేవిధంగా గౌరవ కలెక్టర్లు కూడా దీని మీద సీరియస్గా స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. జిల్లా ఆసుపత్రిలో ఇటీవల వరుస ఘటనల్లో అనేక మంది తల్లులకు గర్భశోకం మిగిలింది. నవజాత శిశువులు లోకం చూడకుండానే కన్నుమూశారు. మల్తకల్ మండలం మద్దెలబండ తండాకు చెందిన గర్భిణి పురిటి నొప్పులతో ప్రసవానికి వచ్చింది. ఆమెకు స్కానింగ్ చేసిన వైద్యులు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. సాధారణ కానుపు అవుతుందని చెప్పి సాయంత్రానికి మాట మార్చారు. డెలివరీ కష్టంగా ఉందని ఆపరేషన్ చెయ్యాలని బంధువులను ఒప్పించి కాన్పు చేశారు. తీరా బయట ప్రపంచం చూడకుండానే మగ శిశువు తల్లి కడుపులోనే తనువు చాలించాడు. గత నెల గట్టు మండలం బోయలగూడెం చెందిన 9 నెలల గర్భిణికి ప్రసవం ఆలస్యంగా చేయడంతో కడుపులోనే మగ శిశువు మృతి చెందాడు. వైద్యురాలు పట్టించుకోకపోవడంతోనే బాబు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. వడ్డేపల్లి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన గర్భిణి, ధరూర్ మండలం జాంపల్లి గ్రామానికి చెందిన గర్భిణి, గట్టు మండలానికి చెందిన గర్భిణి ఇలా పలువురు వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డలను పురిటిలోనే కోల్పోయారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే కడుపులోని శిశువులు మృతి చెందుతున్నారని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు జిల్లా ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా ఆందోళనకు దిగారు. అయితే సదరు వైద్యులపై తూతూ మంత్రంగానే విచారణ జరిపి చేతులు దులుపుకున్నారట ఉన్నతాధికారులు. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే తరచుగా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు అవేవి బయటకు రావడం లేదు. జిల్లా వైద్య శాఖ అధికారులను ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు మేనేజ్ చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి రాజకీయ పార్టీల అండదండలు ఉండడం కూడా మరో కారణమన్న వాదన ఉంది. ఎవరి వాదన ఎలా ఉన్నా గద్వాల జిల్లా ఆసుపత్రిలో కొందరు వైద్యులు చేసిన తప్పునకు గర్భిణులకు గర్భశోకం మిగులుతోంది. ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరగాలి. బాధిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.